ఈరోజు నా డ్రీమ్ హౌస్ ఎలా కట్టుకోవాలి అనేది నేను చూపిస్తా చూడండి. ఇదే నా డ్రీమ్ హౌస్. నేను ఎలా కట్టుకోవాలి అనేది ఇదే చూడండి. బాగుందా? లోపలికి పోదాం రండి. హలో వాచ్మెన్, మన అంతంగా అవుట్లా పరే నీ అయ్యా ఫౌంటైన్, ఇదంతా ఆల్ టీవీ హాల్. ఇది జస్ట్ షో ఆఫ్. ఇది కిచెన్. మా అమ్మకి కిచెన్ రూమ్ కొంచెం పెద్దగా ఉండాలంటే చాలా ఇష్టం. సో అందుకే ఇది కిచెన్ రూము. డైనింగ్ హాల్, కిచెన్ చేసేకి, వంట చేసేకి, కానీ టీవీ చేసేకి బాగుంటుంది. నీకు తెలుసా, ఇప్పుడు ఉడికాక ఏమైనా పెట్టి ఉంటుంది కదా, రైస్ చారు ఏమైనా ఉడికాకి, అప్పుడు హాయిగా ఇక్కడ కూర్చొని టీవీ చూసేకి ఇక్కడ సోఫా వేసాను. టీవీ హాల్ ఎలా ఉంది? ఇది మా పేరెంట్స్ది రూము. అమ్మ నాన్నకి ఒక రూము చూడండి. పనకొండకి ఇది ల్యాంప్. ఓకే, ఆఫ్ చేద్దాం, కరెంట్ బిల్ చాలా వచ్చేస్తుంది. వాష్రూము. ఓకే, స్నానం చేసుకునే టబ్ ఇది. నెక్స్ట్ మా అన్నయ్యకి రూమ్ చూపిస్తారండి. మా బ్రదర్ రూమ్ ఇది. ఇది మా బ్రదర్ రూమ్. పనకొండకి టీవీ, ల్యాంప్. ఇది అందరికి ఇది ల్యాంప్ చూడండి. చూడండి, పనుకొని టీవీ చూసేకి, ఇక్కడ కూర్చొని ఏమైనా వర్క్ చేసుకుంటాకి. ఇది ల్యాంపే, ఇది లైట్ ఆన్ కదుకుంటాం. వాష్రూమ్కి పోవాలంటే ఇట్లా పోయి, ఇది వాష్రూము, ఇది స్నానం చేసుకుంటాకి. బయట చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నా రూమ్ చూపిస్తాం, లయన్స్ రూమ్ ఎలా ఉంటుందని. లయన్ నా రూమ్ చూడండి, బయట సైడ్ నీకు ఎలా ఉంది అని. ఇన్సైడ్ ఇది లయన్. నేను లయన్ కదా, అందుకే ఇక్కడ కూర్చోబెట్టుకున్నా. దిస్ ఈజ్ మై రూమ్. ఎలా ఉంది? పక్క 100% బాగా నచ్చుతుంది. వ్యూ చూసేకి. అండ్ వాష్రూమ్ పోవాలంటే ఇట్లా, ఇక్కడ వాష్రూమ్, ఇది స్నానం చేసుకునేకి. ఇది ఎందుకు ఇలా పెట్టానంటే, ఇది ఎందుకు ఓపెన్ పెట్టానంటే, వైఫ్ అండ్ హస్బెండే కదా, నేను నా వైఫే ఉంటాం. సో నథింగ్ ప్రాబ్లం. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్. అన్ని రూమ్లను వాష్రూమ్స్ ఉన్నాయి, బట్ కామన్ వాష్రూమ్ ఉండాలి కదా, సో అందుకే ఇది ఎలిఫెంట్. ఎందుకు అంటే, మా అన్నయ్యకి ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇంకా కిచెన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బాగుందా వ్యూ? పక్కా నచ్చుతుంది అనుకుంటున్నా. పక్కా నచ్చుతుందిలే. ఇది కార్ పార్కింగ్, బట్ కార్లు అవి లేవు కాబట్టి ఇలానే ఉన్నాయి. ఇది కార్ పార్కింగ్. రియల్ లైఫ్లోనూ కార్ లేదు, ఈ ఇంట్లోనూ కార్ లేదు. ఓకే, కొందాం, వన్ డే కొందాం.